నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గో సన్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గోవులను రక్షించాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. దేశంలో గోమాతకు సముచిత స్థానాన్ని కల్పించాలన్నారు. ఇక దేశవ్యాప్తంగా కఠినమైన గోవధన నిషేధ చట్టాలు అమలు చేయాలన్నారు. అలాగే ప్రతి గ్రామంలో గోశాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైతే గో సమ్మాన్ అభియాన్ ఇది దేశవ్యాప్తంగా 800 జిల్లాల్లో నడుస్తుంది. ఈ గో సమ్మాన్ అభియాన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆవుకు గోమాతకు సముచిత గౌరవం లభించాలా, అలాగే గో కతల్ఖానా బంద్ కావాలనే ఉద్దేశంతో గో సమ్మాన్ అభియాన్ అనేది ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా 800 జిల్లాలు నడుస్తుంది. గత 3-4 నెలల నుంచి బాసర మండల్ అలాగే ప్రతి మండలం దేశవ్యాప్తంగా ఉన్న 5000 మండలాలకు తహసీల్లకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు జూలై 27వ తారీఖు రోజున అంటే దేశవ్యాప్తంగా 800 జిల్లాలలో ప్రతి జిల్లా కలెక్టర్లకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా నుంచి 5 లక్షల సంతకాలు సేకరణ చేసిన ఏవైతే సంతకాలు ఉన్నాయి కదా, ఆ సంతకాలు చేసిన పేపర్లను కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 49 అనే చట్టం ద్వారా గోవుకు సముచిత గౌరవం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే ప్రతి గ్రామంలో గోశాల ఉండాలి, అది ప్రభుత్వ స్థలంలో ఉండాలా, అది కూడా దానికి ప్రభుత్వమే మెయింటెనెన్స్ చేయాలా అని ఆ యొక్క చట్టం చెబుతుంది. కానీ ఆ గత 80 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆ చట్టం గురించి ఎవరు అవగాహన చేయలేదు. అలాగే ప్రభుత్వాలు కూడా పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలో గోశాలలు రావాలా. ఈరోజు ప్రతి విషయం ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఈరోజు ప్రభుత్వాలు యూరియాలు డిఏపీలకు లక్షల కోట్ల యొక్క రాయితీ ఇస్తున్నాయి, సబ్సిడీ ఇస్తున్నాయి. కానీ ఈరోజు గోవులు అయితే విషపూరిత ఆహారం తింటూ ఉన్నారు. ఈ యొక్క గోవులు దూరం కావడం వల్ల విషపూరిత